ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం నుండి మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 64 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య పంపిణీ చేశారు. మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు, అలానే సత్తుపల్లి మున్సిపాలిటీలోని 14 వార్డులకు చెందిన 25 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ప్రజా సంక్షేమం కోసం వెనుకడుగు వేయకుండా ఈ పథకాలను కొనసాగిస్తూ లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే రాఘమయ్య అన్నారు. అర్హులైన ప్రతి వారికి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను అందజేయాలనే చిత్తశుద్ధితో తాము పనిచేస్తున్నామని తెలియజేశారు. ఇళ్ల పట్టాలు పంపిణీ సందర్భంగా ఈ సభకు ఇచ్చేసిన మన గౌరవ ఎంపీపీ గారికి, మన సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అలాగే గౌరవ కౌన్సిలర్లందరికీ కూడా, అలాగే మండల కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ అభినందనలు. అలాగే మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఇచ్చినట్లుగానే 2 హామీలు అమలు చేయడం జరిగింది. ఇంకొక 2 హామీలు కూడా ఒక వారం లోపల అమలు అవుతాయి. అంతేకాకుండా మనం ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా, ఖజానా ఖాళీ ఉన్నా కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమంలో వెనకడుగు వేయొద్దన్న ఉద్దేశంతో ఇది గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ కొనసాగించడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని మనం గమనించవచ్చు. కనుక ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి గారు మనకు నిర్వహిస్తున్నందుకు ఆయనకి మనందరి తరపున కూడా కనుక ఆర్డీఓ గారు చెప్పినట్టు ఒక 10 రోజుల లోపలనే అవి కూడా మనం మంజూరు చేయిస్తాము. అంతేకాకుండా మీరందరూ కూడా మనం ఎటువంటి అపోహలు, ఆందోళన చెందవద్దు. ఖచ్చితంగా మనం అందరికీ కూడా మన ప్రజాపాలన ప్రోగ్రాంలో అందరూ అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అవి కూడా త్వరలోనే ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా అందుతాయని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.